హాయ్, నేను మీ నవ్య. ఈ దొక్క కూర ఉంటే చాలు, నాన్ వెజ్ కూడా పక్కన పడేయచ్చు. అదే మన చామగడ్డ పులుసు చేద్దాం. చింతపండు కొంచెం కడిగి నానబెట్టుకోవాలి, టమాటోస్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న చామగడ్డ పీసెస్ చేసి పెట్టుకున్నా. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి టమాటోస్ వేయాలి. టమాటోస్ ఇట్లా సగం ఉడికిపోయిన తర్వాత దీంట్లో పసుపు, ధనియాల పొడి, సాల్ట్ వేసి కలిపేసాను. కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసిన తర్వాత కొంచెం మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొంచెం కారం వేసాను. కారం వేసి తొందరగా టమాటాలు ఉడకవు. సో ఇది బాగా కొంచెం ముద్దలుగా ఉన్న, కొంచెం గట్టిగా ఉన్న టమాటోస్ని స్మాష్ చేసుకున్నా. తర్వాత చింతపండు వేసుకున్నా. చింతపండు కొంచెం మసిలిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నా. ఇవి కూడా బాయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నా చామగడ్డ ముక్కలు వేసుకున్నా. ఇది కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ఒక గడ్డ చిన్న ముక్క బెల్లం తీసుకున్నా. తర్వాత జీలకర్ర, మెంతుల పొడి, ఇదే హైలైట్ అసలు దీనికి. తర్వాత కొత్తిమీర వేసి దించేసుకున్నా. వేడి అన్నంలో చామగడ్డ పులుసు వేసుకొని మస్తు ఉంది, చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది చాలా హాట్గా యమ్మీగా అయింది. ప్లీజ్ ట్రై.